పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి చంద్రబాబు చేస్తున్న మోసాలకు, అరాచకాలకు, అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం క్రోసూరులో మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు నేతృత్వంలో నిర్వహించారు. క్రోసూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీతో 4 రోడ్ల సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు. నియోజకవర్గం నలుమూల నుండి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంకు చేరుకున్న నంబూరు శంకర్రావు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లే అన్నారు నంబూరి. త్వరితగతిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.
ఏముంది మీ ఇంట్లో ఆసుపత్రికి వెళ్ళాలంటే తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇన్ని గవర్నమెంట్ ఉన్న పథకాలను కూడా తీసేసి మరి వీళ్ళు ఏం చేస్తారో గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇమీడియట్గా మేము కోరేది ఏంటంటే ఈ పథకాలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని మేము కోరుతున్నాము. ఈ హామీలు అమలు చేయకపోతే ఎన్నుపోటు మీరు ప్రజల్ని ఎన్నుపోటు పొడిచినట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. కనీసం ఇక నుంచైనా సరే మీరు ఈ పథకాలని అమలు చేయాలని చెప్పి మా పథకం ద్వారా మేము కోరుతున్నాం.